మామ విఆర్ఎల్లో ప్రభాస్ గారి బాహుబలి పార్ట్ 2 సినిమా అప్పట్లోనే రెండు కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఒకటి డే 1 రికార్డ్, రెండు లాంగ్ రన్ రికార్డ్. డే 1 లో 210 కోట్ల గ్రాస్ వరకు, లాంగ్ రన్ లో 1810 కోట్ల గ్రాస్ వరకు రప్పించింది. ఇలా ఈ రికార్డ్ అన్నది 5 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూనే వచ్చింది. సరిగ్గా 5 సంవత్సరాలకి అంటే 2022 మార్చ్ 25న RRR సినిమాతో రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మల్టీ స్టారర్ గా వచ్చి బాహుబలి 2 డే 1 రికార్డులను ఈజీగా కొల్లగొట్టేసి 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రప్పించి RRR సినిమా డే 1 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్ లో టాప్ 1 గా పేరు తెచ్చుకుంది. అదే RRR సినిమా బాహుబలి పార్ట్ 2 లాంగ్ రన్ కలెక్షన్స్ ని కూడా తొలగొడతాది అనుకున్నారు. కాకపోతే RRR సినిమా కనీసం 1500 కోట్ల కలెక్షన్స్ కూడా రాకుండా అవుట్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే 2017 లో బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయ్యాక చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. మన సైడ్ నుంచి పుష్ప 2, RRR అండ్ దేవరా, ప్రభాస్ అన్నవి ఇంకో 5-6 సినిమాలు వచ్చాయి కల్కి సలార్ తో పాటు, అండ్ KGF చాప్టర్ 2. ఇలా ఒకటి కాదు రెండు కాదు 2017 తర్వాత పాన్ ఇండియా మూవీలు అనేవి పదుల సంఖ్యలో వచ్చాయి ఓన్లీ మన సౌత్ నుంచే. ఇంకా నార్త్ నుంచి కూడా చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా బాహుబలి పార్ట్ 2 యొక్క రికార్డ్స్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయాయి. అండ్ RRR సినిమా ఏదైతే డే 1 రికార్డ్ పెట్టిందో ఈ రికార్డ్ కూడా దాదాపు నెక్స్ట్ మార్చ్ వస్తే 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటది. కానీ ఏ సినిమా యొక్క కలెక్షన్స్ కూడా డే 1 ఈ సినిమా యొక్క రికార్డ్స్ లను దరిదాపుల్లో కూడా టచ్ చేయలేకపోతున్నాయి ఏ సినిమాలు కూడా. కానీ ది వన్ అండ్ ఓన్లీ పుష్ప పార్ట్ 2 సినిమానే బాహుబలి పార్ట్ 2 లాంగ్ రన్ రికార్డ్స్ అండ్ RRR డే 1 హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ఈ రెండు రికార్డ్స్ లను కూడా ఈజీగా తొలగొడతాదనే నమ్మకం క్రియేట్ అయింది. ఎందుకంటే బాహుబలి పార్ట్ 2 లాంటి క్యూరియాసిటీ అండ్ హైప్ మనం క్లియర్ గా చూస్తున్నాం. సినిమా మీద ఉండే హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఒక ఎత్తు అయితే సినిమా టికెట్ల మీద పెంచే హైక్ ఇంకో ఎత్తు. అది ఎంత పల్లెటూరు అయినా సరే మినిమం టికెట్ హైక్ 300 ఉంటుంది. ఇంకా మల్టీప్లెక్సెస్ లో అయితే 3000 నుంచి 5000 పై ఒక్క టికెట్ ప్రైజ్. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకి కూడా ఇంత టికెట్ హైక్ రేట్ అన్నది పెంచలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇంత పెంచారు. సినిమా రిలీజ్ రేపు, కానీ ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ టికెట్ సేల్స్ అన్నవి 120 కోట్ల గ్రాస్ వరకు కలెక్షన్ చెప్పించేసింది. అది ఇందాక చూసా వీడియో పెట్టే టైంకి ఇంకా ఈ కౌంట్ పెరిగే అవకాశం ఉన్నాయి. ఒకవేళ ప్రీ రిలీజ్ బుకింగ్ టికెట్ సేల్స్ దాదాపు 150 కోట్లు కలెక్ట్ చేసింది అనుకోండి, ఇంకా మిగతాది థియేటర్ లో 150 కోట్లు కలెక్ట్ చేసిన డే 1 ఈజీగా ఎటుగాని చూసుకున్న 300 కోట్లు. RRR రికార్డ్ 220 కోట్లకే 3 సంవత్సరాలు గించుకున్నారు. ఏ సినిమా కూడా టచ్ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు పుష్ప ఏకంగా 300 కోట్లు అంటే ఇంకో 10 సంవత్సరాలు ఎంత పెద్ద తోపు సినిమా వచ్చినా సరే పుష్ప పార్ట్ 2 కలెక్షన్స్ దరిదాపుల్లో కూడా వెళ్ళాలని ప్రయత్నించదు. ఇకపోతే లాంగ్ రన్ లో కూడా బాహుబలి 2 రికార్డ్స్ ఏవైతే ఉందో అదే 1800 కోట్లు అది ఈజీగా తొలగొట్టేసి 2000 కోట్ల వరకు వెళ్ళిపోద్ది ఈ పుష్ప పార్ట్ 2. ఏంటి భయ్యా నీకు ఆ కాన్ఫిడెన్స్ అంటారా? ఉంది, దానికంటూ ప్రత్యేకమైన రీజన్స్ ఉన్నాయి. చాలా చోట్ల సినిమా ప్రైస్ ఏకంగా 1000కి 2000కి పెట్టారు. కానీ అప్పటికి కూడా ప్రీ రిలీజ్ బుకింగ్ సేల్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. ఇవంతా కాదు భయ్యా, ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నార్త్ సైడ్, అది కూడా బీహార్ ఏరియా తీసుకోండి. బీహార్ లో ఏ సినిమా వచ్చినా ఎంత పెద్ద తోపు సినిమా వచ్చినా కనీసం డాగరు మహా అయితే ఒక 20 కోట్లు 30 కోట్లు వస్తాయి. అది కూడా వాళ్ళ సినిమాలు అయితేనే. కానీ పుష్ప పార్ట్ 2 సినిమా టికెట్ హైక్ అన్నది అక్కడ కూడా ఇంచుమించుగా 500 పెట్టారు. వాళ్ళు ఒక సినిమాకి 100 రూపాయలు పెట్టడానికి చాలా గించుకుంటారు. ఆ 100 రూపాయలతో 10 మసాలాలు కొనుక్కోవచ్చు, 10 పాన్లు కొనుక్కోవచ్చు. కానీ ఏకంగా ఒక్క సినిమాకి 500 పెట్టడానికి కూడా అసలు వెనకాడట్లేదు. అంటే క్లియర్ గా అర్థమవుతుంది నార్త్ సైడ్ పుష్ప గడి రూల్ ఎలా ఉంది. నార్త్ అనే కాదు భయ్యా, ఇటు సౌత్ లో కూడా ఎగ్జాంపుల్ గా మన తెలుగు అయినా నేజం ఏరియానే తీసుకోండి. అడ్వాన్స్ ప్రీ రిలీజ్ సేల్స్ దాదాపు 5 కోట్లు. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఇవన్నీ ప్రెజెంట్ నేను చెప్తున్న ప్రైజెస్. కానీ ఇంకొన్ని గంటల మూవీ రిలీజ్ కుంది. ఈ గంటల్లో మహా అద్భుతాలు చాలానే జరగచ్చు. బట్ మైండ్ లో ఎవరైనా సరే ఒకటే పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా డే 1 300 కోట్లు, లాంగ్ రన్ లో 2000 కోట్ల వరకు ఈజీగా గుంజుకొని వెళ్తుంది మూవీ. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. నేనైతే మూవీ రిలీజ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ రివ్యూ కూడా ఎప్పుడెప్పుడు పెట్టేస్తారా అనేసి ఉంది. మరి మీరు నా అలాగే రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ లో పెట్టుకోండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పక్కా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, మర్చిపోవద్దు.